హాయ్ అండి అందరికీ. ఊర్లో చేపలు ఇలానే కడుగుతారండి. మా బాబు కూడా మంచిగా హెల్ప్ చేస్తున్నాడు చూడండి. ఇట్లా నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలండి. ఉప్పు పసుపు వేసి కడుగుతారు. తర్వాత కావాల్సినన్ని ఉల్లిగడ్డలు మంచిగా కాల్చి తీసుకొని దాని తర్వాత మొత్తం పొట్టు తీసి ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఫ్రెష్గా మెంతులు వేయించుకొని ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మిక్స్ చేసుకోవాలండి. చింతపండు ఎంత పడుతుందో దానికి తగ్గట్టు చింతపండు నానబెట్టుకోవాలండి ముందే. ఇట్లా రసం జల్లెట్లో వేసి తీసుకుంటే ఏంటంటే ఏం చెత్త అట్లాంటిది ఏమన్నా రాకుండా ఉంటుంది. తర్వాత మనకు వెల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎన్ని అవసరం పడతాయో అవి కొంచెం తీసి ఇట్లా పక్కకు పెట్టుకోండి. తర్వాత మేము ఒక బౌల్ తీసుకున్నామండి. అందులో మేము పావు అంటామండి, రెండు పావుల నూనె పోసాము. ఆ తర్వాత కొంచెం ఎల్లిపాయలు, మనం పక్కకు తీసి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసి మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ కూడా ఇందులో వేసామండి. ఇవన్నీ మంచిగా గోలాలి. ఆయిల్ పైకి తేరే వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలండి. ఆయిల్ పైకి తేలినప్పుడు ఏంటంటే ఇట్లా అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని మంచిగా కలపాలి. అల్లం కూడా మంచిగా గోలాక ఏంటంటే పసుపు వేసుకోండి. ఎంత పడుతుందో అంత వేసుకోండి. మేము మెషర్మెంట్ చెప్పట్లేదు. ఇంకా మీకు పసుపు ఎంత పడుతుందో అంత వేసుకోండి. ఇట్లా పసుపు వేసుకున్నాక మంచిగా కలుపుకోండి. ఒక 1 మినిట్ అట్లా కలుపుకున్న తర్వాత కారం ఎంత పడుతుందో అంత తీసుకోండి. మేమైతే చూపిస్తున్న గరిటెతోనే ఒక గరిటె తీసుకున్నామండి. అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసాము. ఆల్రెడీ మీకు ఉప్పు కలిపిందే ఉంటే మేము కొంచెం ఉప్పు తక్కువ కలిపాము కారపొడిలో, అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. సో ఉప్పు కారం వేసుకోండి. ఇంతకుముందు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి మెంతి పొడి, కొంచెం యాడ్ చేసుకోండి. చాలా ఎక్కువ యాడ్ చేసుకోకండి. ధనియా పౌడర్ కూడా ఇక్కడే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. ఇట్లా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి పక్కకి, అది తీసి ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం అట్లా రోల్ బాయిల్ అంటారు చూడండి, మసలేటప్పుడు చేపలు తీసి ఇందులో వేయాలండి. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చేపల పులుసు అయిపోతుంది. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.